అనేది అర్థం లేనిది, అజ్ఞానం అనేది అర్థం లేనిది, అది లేదు. జ్ఞానానికి మాత్రం ఆకర లేదు. ఎందుకంటే ఒకసారి ఆ డబ్బా ఓపెన్ చేసి లోపల తెలుసుకున్నాం అనుకుంటే ఈ డబ్బా లోపల జ్ఞానం ఉంది, తెలియకపోవడం అజ్ఞానం అనుకున్నాం. చూసాం అనుకోండి, ఇంకా దాంట్లో ఏమో తెలిసినప్పుడు కర్పూరం ఉందనో తెలిసేది కాదు. తెలిసిన తర్వాత అది ఎప్పటికీ చక్కటి ఉదాహరణ చూపించాము. తొట్టులో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు కదులుతూ అంటే మన మనసు చంచలంగా హడావిడిగా చెత్త పనిచేస్తూ ఉంటే ఆ తొట్టి అడుగుకోవాలంటే నీళ్ళలో కనపడదు. ఆ రకంగా మన మనసు ఆత్మ కనపడదు. కనపడాలంటే మన ఆవేదనలు వేగం తగ్గాల, తొట్టులో ఉండే నీళ్ళ యొక్క అలిపిడి తగ్గాల, అప్పుడు అడుగు భాగం కనబడుతుంది. అడుగు భాగాన్ని ఆత్మగాను పై చదువుతున్న నీళ్ళని మనసుగాను పోల్చెప్పు. అట్లా ఆగాలంటే పారాయణ, పూజ, ధ్యానం లాంటివి చేయాలా. వాటి వల్ల ఆలతాగిడి తగ్గి మనసులో హడావిడి తగ్గి అడుగులున్న ఆత్మ అనుభవం ఉంది అనేసి చక్కటి బతుకతో చెప్పేవాడు. మరి దాన్ని శాస్త్రీయంగా చెప్పేవాడు. ఈ లోకానికి, ఈ కాలానికి తగిన మహాత్ముడు మాస్టర్. ఎందుకంటే అట్లాంటి వ్యవహారం జరుగుతుంది. అదే విధంగా చేయకపోతే మనం ఈ కాలంలో ఆయన నమ్మలేకపోతాం. ఈ రోజున ఎంతమంది మహాత్ముల్ని పరిచయం చేస్తూ మహాత్ములు దర్శించే సాంప్రదాయాన్ని మనకు అందించారంటే ఆయన దయ. లేకపోతే మనం ఏమనుకుంటాము, తిరుపతి పోతే వెంకటేశ్వర స్వామి దేవుడు, ఎక్కడికైనా పోతే సుబ్రహ్మణ్య స్వామి దేవుడు అనుకుంటూ అంతవరకే లిమిటెడ్ గా ఉండేవాళ్ళం. ఈరోజు ఇంతమందిని ఎక్కడెక్కడో సత్సంగాలు చేస్తూ అందరం కలిసి సోదర సోదరిమణంలాగా చేరామంటే కొత్త వాళ్ళం పాత వాళ్ళు అనుకుంటూ లేకుండా అందరూ పరిచయం మళ్ళీ పలపించుకుంటున్నామంటే ఇవన్నీ పూసలు ఆయన ఆ పూసలకు ఆధారం కారణం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాస్టర్ గారికి నమస్కారాలు చెప్పుకుంటూ తెలుస్తాం. సృష్టిలో భగవంతుడైన వారు ఒకరు ఉన్నారు. ఆయన అనుకుంటేనే అన్ని జరుగుతాయి. అలా అనుకుంటే కుంగిపోదాం లేదా మన ప్రయత్నం చేత మనకు కావాల్సింది సాధించుకొని ఆ స్థితిని పొందుదాం. ఈ రెండింటిలో ఏది సత్యం? ఆ సత్యాన్ని వచ్చే మాస్టర్ గారిని నడిపించింది. లక్షలాది మంది హృదయాలలో సాయిని ప్రతిష్ఠించేటువంటి అవకాశం కలిగింది. అది మాస్టర్ గారు సత్యాన్వేషణకి, ఆధ్యాత్మిక అన్వేషణకి కాదు. మాస్టర్ గారి అన్వేషణలో ఏదన్నా ప్రతిదీ కూడా శోధించి దాని అనుభూతి పొంది, అనుభవం పొంది దాన్ని అందించమని చెప్పేవారు. అందుకని నేను బాబాను పూజ చేస్తాను నా ఇష్టం అని కాకుండా సాయి తత్వం ఏంటి, మన జీవితంలో అది ఎలా భాగమైంది ఆయన చెప్పినటువంటి సూక్తులు కానీ బోధలు కానీ దాన్ని నిర్దిష్టంగా ఆచరణలోకి తెచ్చుకున్నప్పుడు దాని అనుభూతి ఆస్వాదన పొందడం కలుగుతాం మనం. అలాంటి పొందడానికి మాస్టర్ గారు షిరిడి వెళ్ళి అనేక మంది సాహిత్య ప్రత్యక్షంగా ఉన్నటువంటి వారిని దర్శించుకొని ఆ భగవంతుడు అనుకుంటే జరుగుతుందా, మనం అనుకుంటే జరుగుతుందా కాకుండా ఈ రెండు సమ్మేళనం అని చెప్పి వారి ద్వారా తెలుసుకున్నారు. అలానే మన ప్రయత్నాన్ని చేయించడానికి సాయి స్వరూపుడు మాస్టర్ గారితో కలిసి మెలిసి జీవించి వారు అందించిన ఆలోచన తన హృదయాలను పొదిగి పెట్టుకొని ఒక్కొక్కటి జాలు పడడానికి ఇటువంటి మహామహుల్ని ఆహ్వానించడం వీరందరి కలిగే సమ్మేళనం ప్రధాన ఉద్దేశం కూడా. వారి అనుభవం మాస్టర్ గారు చెప్పినట్టు దాని హృదయంలో నింపుకున్నారు అందరూ కూడా. వారు చెప్పిన అనుభవాలను మన హృదయంలో పొదిగి పెట్టుకుంటే అప్పుడు మన పరిశోధన కూడా ముందుకు సాగుతుంది. అలా ఆధ్యాత్మిక సౌకర్య పెట్టుకోవాలని ఇచ్చేటువంటి వారు ఆ తర్వాత తరాలకు అందకపోవచ్చు. కానీ మనం ఈ తరం వీరితో కూడా కలిసి ఈ స్టేజ్ మీద ఉండేటువంటి వీరితో అనుభవాలని మాస్టర్ గారి ప్రత్యక్ష అనుభవాన్ని ఆస్వాదం అని చెప్తాం. అందిస్తున్నటువంటి సూర్యనారాయణ గారికి సత్కారం చేయవలసిందిగా మాస్టర్ గారితో
అత్యంత అనుబంధం కలిగినటువంటి శ్రీ జయచంద్ర రెడ్డి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. వీరందరూ కూడా సాయినాథుడు ఎలా అయితే సమకాలికలు ఉన్నారో మాస్టర్ గారు సమకాలికలు. వీరిని దర్శించిన వీరు ఇదే ఆ యొక్క మాస్టర్ గారి యొక్క హృదయ స్పందన మనం ఆలకించిన మన జీవితం ధన్యమవుతుంది. దాని ప్రధాన ఉద్దేశమే ఈ సమ్మేళనం. ఒక విజ్ఞప్తి, పైన బాల్కనీలో కూడా అనేక కుర్చీలు ఉన్నాయి. దయచేసి జెంట్స్ ఎవరైనా ఓపిక ఉన్న పైకి కింద పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చోడానికి అవకాశం కలుగుతుందండి. అంటే జెంట్స్ గమనించి కొంచెం పైకి బాల్కనీలో కూర్చున్నట్టయితే కూడా ప్రోగ్రామ్ పై నుంచి చూడవచ్చు. కింద సీట్స్ కానీ పెద్దవాళ్ళు వాళ్ళు అవుతాం. దయచేసి గమనించవలసిందిగా ఒకసారి వేరే విజ్ఞప్తి చేస్తున్నాం. లిఫ్ట్ ఉంది, సెకండ్ ఫ్లోర్ లిఫ్ట్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ లిఫ్ట్ కూడా వెళ్ళచ్చు. పైన చైర్స్ చాలా ఖాళీగా ఉన్నాయి. పైకి వెళ్ళి కూర్చున్నట్టయితే కింద వాళ్ళకి మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళు ఉంటాం. పెద్దవాళ్ళకి దయచేసి గమనించండి. తదుపరి కార్యక్రమం వినాయక చరిత్ర మాస్టర్ గారు మనకు అందించడంలో ఆంతర్యం. ఈ అంశాన్ని మనకు అందించడానికి శ్రీమతి మాచర్ల విజయలక్ష్మి గారు, టీచర్, సూళ్ళూరుపేట, వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాను. నిజానికి ఈ సబ్జెక్ట్ ని సిహెచ్ రాజేంద్ర శర్మ భవానీపురం వారికి కేటాయించడం జరిగింది. అనివార్య కారణాల వల్ల వారికి స్కూల్లో సెలవు దొరకపోవడం వల్ల వారు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. కాబట్టి ఇదే అంశాన్ని శ్రీమతి విజయలక్ష్మి గారు మనకి అందిస్తారు. మాస్టర్ గారి యొక్క కృపాకటాక్షలతో ఈరోజు వినాయక చరిత్ర నుండి మాస్టర్ గారు మనకు అందించడంలో గల ఆంతర్యం ఏమిటి అనే అంశాన్ని వివరించుకోవడానికి మనము ఇక్కడ ఈ అవకాశాన్ని సదవకాశం అనే చెప్పాలి. ఈ సదవకాశాన్ని నాకు ప్రసాదించినటువంటి సాయి మాస్టర్ గారికి, గురు బంధువులందరికీ కూడా శిరస్సు వంచి పదాభివందనం చేస్తూ వివరించుకుందాం. ఈ 25వ అఖిల భారత సాయి మాస్టర్ భక్తుల సమ్మేళనాన్ని మనము ఆనందంగా 2 రోజుల నుంచి పండుగగా జరుపుకుంటున్నాం. సమ్మేళనం అంటే కదలిక. అంటే మాస్టర్ చూడండి, ప్రతి ఒక్కటి కూడా మనకి అనుగుణంగా అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని ఇక్కడ మనం జరుపుకోకపోతే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ, అంటే అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసి ఉన్నారు కదా, మనం అందరం కూడా కలుసుకోలేము. ఈ కలుసుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేస్తారు మాస్టర్ గారు. అంటే మనం ముగ్గులు పెడుతూ ఉంటాం.
చుక్కలు చుక్కలుగా పెడుతూ ఉంటాం. చుక్కలు అక్కడెక్కడ పెడతాం. ఆ చుక్కలు అందంగా ఉంటుందా? ఉండదు. ఆ చుక్కలన్నీ కలిపి ముగ్గుగా తయారు చేసామనుకోండి, అందంగా ఏర్పడుతుంది. దానికి మనం ఇంకా రంగులు ఎట్టామనుకోండి, ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఆ రంగులే మనకు కావాలి. అంటే మనం ఇక్కడ పంచుకోవాలంటే మనం ఇక్కడ కొంచెం అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం అనేది ఉంటుంది.